హాయ్ ఫ్రెండ్స్, వేసవి సెలవులంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం. ఈ సమయంలోనే మనం షార్ట్స్, కళ్ళద్దాలు, చల్లని మూక్ టైల్స్తో సముద్ర బీచ్లో ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. ఈ రోజుల్లో బీచ్ వెకేషన్స్ బోటింగ్, శాండ్ క్యాజిల్ మాత్రమే కాదు, అడ్వెంచర్స్ చేసే వాళ్లకు స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, స్నోకెలింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ సముద్రం ఒడ్డున కాకుండా సముద్రం నుండి ఎన్నో మైళ్ళ దూరం లోపలికి వెళ్ళి కూడా చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, సముద్రంలో మీరు రంగురంగుల చేపలతో ఈదుతూ సముద్రంలో ఆనందిస్తూ ఉంటే మీ బోటు మాయమైతే సముద్రపు ఒడ్డు దూరంగా ఉండడమే కాకుండా ఎంతో దూరం వరకు మనిషి కాదు కదా, భూమి అనేదే కనబడకుండా ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవరిని సహాయం అడుగుతారు? ఇలాంటిది టామ్ మరియు ఈలియన్ లోనర్గాన్లకు జరిగింది. వీళ్ళు 1998లో ఒక స్కూబా డైవింగ్ గ్రూప్తో స్కూబా డైవింగ్ చేయడానికి గ్రేట్ బ్యారియర్ రీఫ్కు వెళ్లారు. వీళ్లకు సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కొంత సమయం ఇచ్చారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చి చూస్తే అక్కడ పడవ మాయమైపోయింది. నిజానికి హెడ్ గ్రౌండ్లో జరిగిన తప్పు వల్ల టామ్ మరియు ఈలియన్ లోనర్గాన్ అక్కడే ఉండిపోయారు. వీళ్లను కాపాడలేకపోయారు. కానీ అన్నీ ఇలాంటి నిరాశాజనకమైన కథలే ఉండవు. కానీ ఒక వ్యక్తి 1 కాదు 2 కాదు మొత్తం 3 రోజులు సముద్రపు నీటిలో బతికే ఉన్నాడు. అది ఎలా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రపంచంలో 80% సముద్రాలు అన్మ్యాప్డ్, అన్అబ్జర్వ్డ్, అన్ఎక్స్ప్లోర్డ్. అంటే మీరు ఎప్పుడైనా సర్ఫింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా బోటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీ పడవ మునిగిపోతే మీరు ఎంత మంచి స్విమ్మర్ అయినా సరే మీకు వెనక్కి వచ్చే దారి దొరికే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మీరు మునిగిపోతే ఉండే ప్రాంతం అంతవరకు ఏ మనిషి చూడందై ఉంటుంది. ఒకవేళ చూసి ఉన్నా దాన్ని గుర్తుపట్టలేరు. అలా చాలామంది తప్పిపోయారు. చాలా విమానాలు తప్పిపోయాయి. వాటిని మనం కనిపెట్టలేకపోయాం కూడా. చాలా కొద్ది మంది మాత్రమే సముద్రంలో తప్పిపోయి మళ్ళీ తిరిగి వస్తారు. అందులో ఒకరు హ్యారిసన్ ఒకీన్. హ్యారిసన్ ఒకీన్ మనలాగే ఒక మామూలు మనిషి. ఇతను సోవెరిన్ బోట్లో ఒక సాధారణ కుక్గా పనిచేస్తాడు. 26 మే మధ్యరాత్రి నైజీరియా ఒడ్డు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ గినాలో ఇతని కలీగ్స్ టక్ బోట్ షెరాన్ సాయంతో ఒక ఆయిల్ ట్యాంకర్కు స్టెబిలైజ్ చేసే పనిలో ఉన్నారు. మధ్యరాత్రి అందరూ పడుకున్న తర్వాత దాదాపు 4 గంటల 30 నిమిషాలకు ఆయిల్ ట్యాంకర్ టక్ బోట్ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. టక్ బోటు వేగంగా మునగసాగింది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. హ్యారిసన్ అదృష్టవశాత్తు దుర్ఘటనకు ముందే టాయిలెట్లోకి వెళ్ళిపోయాడు. అతను నీళ్లు లోపలికి రాకముందే తలుపు తెరిచాడు. తలుపు తెరుస్తూనే బయటి దృశ్యాన్ని చూసి భయపడిపోయాడు. ఎందుకంటే అతని కలీగ్స్ అందరూ చనిపోయి కనిపించారు. కొంతమంది నీళ్ల ఫోర్స్కి బయటకి కొట్టుకుపోయారు. హ్యారిసన్ నీళ్ల ఫోర్స్కి బయట ఉన్న ఇంకొక బాత్రూమ్కి వెళ్ళాడు. అక్కడ వాష్ బేసిన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అతన్ని చాలాసేపు నీళ్లపైన ఉండేలా చేసింది. కానీ ఆ టగ్ బోట్ సముద్రంలోకి 30 మీటర్లు అంటే 100 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది. హ్యారిసన్ అప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అతను ఇంకా ఎప్పటి వరకు బ్రతికి ఉండగలడు? బోటు విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ మిషన్ రంగంలోకి దిగింది. అక్కడికి షిప్స్, హెలికాప్టర్ చేరుకున్నాయి. మునిగిన ప్రాంతాన్ని లొకేట్ చేశారు. ఒక సీ ఇన్స్ట్రుమెంట్తో మార్కు చేసుకున్నారు. డైవర్ సర్వైవర్స్ను వెతకడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు డైవింగ్ ఎక్స్పీరియన్స్ లేనందువల్ల కొంతసేపు వెతికి సర్వైవర్స్ ఎవరూ లేకపోవడంతో మిషన్ను ఆపేశారు. ఆ ప్రమాదంలో అందరూ చనిపోయి ఉంటారని భావించారు. ఒకరోజు తర్వాత అత్యంత చలిలో చిన్న బాత్రూంలో ఉన్న హ్యారిసన్ అక్కడి నుండి బయటికి రావడానికి ఆలోచించాడు. చీకట్లో అతను ఏమీ చూడలేకపోతున్నాడు. అయినా ఇతను ఈత కొడుతూ పడవ రెండో వైపు వెళ్ళాడు. అతనికి శ్వాస ఆడటం లేదు. అయినా అతను ఇంజనీర్ ఆఫీస్కి చేరుకున్నాడు. అతనికి నీళ్లు పూర్తిగా లేని ఒక ప్రాంతం దొరికింది. అక్కడ నీళ్లు ఎక్కువగా లేనందువల్ల శ్వాస తీసుకోగలుగుతున్నాడు. ఆ రూమ్లో కూడా అతను బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. అతను ఉన్న ప్లేస్ 4 అడుగుల ఎత్తు, 6 క్యూబిక్ మీటర్ల వాల్యూమ్తో ఉంది. అతను దాహం, ఆకలి, చలి, నీటి మట్టం పెరగడం వల్ల మునిగి చనిపోయి ఉండొచ్చు. అంతేకాకుండా హ్యారిసన్కు షార్క్ భయం కూడా ఉంది. అతనికి అక్కడ కోకాకోలా బాటిల్స్, 2 టార్చ్లు, ఒక మ్యాట్రెస్ దొరికాయి. వాటిని అతను తన వెంట ఉంచుకున్నాడు. అవి అతన్ని వామ్గా ఉంచడానికి సహాయపడ్డాయి. సముద్రపు నీళ్ల వల్ల హ్యారిసన్ చర్మము ఊడిపోవటం మొదలైంది. వీటితో పాటు షార్క్ల శబ్దాలు, శవాల వాసన హ్యారిసన్ను ఇబ్బంది పెట్టసాగింది. అంతసేపు నీళ్లలో ఉండటం వల్ల అతను హైపోథెర్మియాకు బలి కూడా కావచ్చు. దీనివల్ల మనిషి మూమెంట్ డిజార్డర్, కన్ఫ్యూజన్, గతాన్ని మర్చిపోయే సమస్యలు కూడా రావచ్చు. కానీ అతని అదృష్టం బాగుంది. అతను ఉన్న ప్రాంతంలో కొన్ని టూల్స్ దొరికాయి. వాటితో అతను వాల్ ప్యానల్ని షెల్ఫ్ చేసి దానిపై మ్యాట్రెస్ పెట్టాడు. దానివల్ల అతని శరీరం నీళ్ల కంటే పైన ఉంటుంది. కానీ అక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అది అతను ఉన్న ప్రాంతంలో త్వరలో ఆక్సిజన్ అయిపోబోతోంది.
సముద్రపు లోతులో అంత చిన్న ప్రాంతంలో అతను శ్వాస తీసుకోవడానికి ఇంకా కేవలం 60 గంటలు మాత్రమే ఉంది. ఇంకొక ప్రమాదం కార్బన్ డయాక్సైడ్. ఇంత చిన్న ప్రమాదంలో ఎక్కువైతే అది పాయిజన్లా మారుతుంది. కానీ హ్యారిసన్ నీళ్లలో ఉన్నాడు కాబట్టి కార్బన్ డయాక్సైడ్ నీళ్లలో అబ్జర్వ్ అవుతుంది. సముద్రం కింద పెరిగిన ప్రెషర్ వల్ల మన బ్లడ్లో నైట్రోజన్ లెవెల్ పెరుగుతుంది. హ్యారిసన్కు నైట్రోజన్ లెవెల్స్ కూడా పెరగసాగింది. మరోవైపు ఈ బోట్ని వెతకడానికి చెవ్రాన్ అండ్ వెస్ట్ ఆఫ్రికన్ వెంచర్స్ వాళ్ళు DCN గ్లోబల్ డైవింగ్ కంపెనీని హైర్ చేసుకున్నారు. ప్రమాదం జరిగిన 60 గంటల తర్వాత డైవర్స్ను షిప్ శిథిలాల్ని మరియు శవాల్ని బయటికి తీసుకురావడానికి పంపించారు. డైవింగ్ టీంలో నికోవన్ హీటన్, ఆండ్రీ ఎరెస్మస్, డారీ ఓస్టిజెన్లు ఉన్నారు. నికో దగ్గర కెమెరా ఉంది. సూపర్వైజర్ రెస్క్యూ షిప్ మీద ఉన్నాడు. అతను ఈ డైవర్స్తో టచ్లో ఉన్నాడు. బాడీస్ని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. షిప్ మొత్తం తిరగబడి ఉంది. కొన్ని క్యాబిన్ డోర్లు లోపల నుండి మూసి ఉన్నాయి. అతి కష్టం మీద 4 శవాల్ని బయటకు తీశారు. హ్యారిసన్కు బయట శబ్దాలు వినపడ్డాయి. అతను వెంటనే షిప్ గోడలపై కొట్టసాగాడు. ఆ సమయంలో నికో షిప్లోనే ఉన్నాడు. అతను హ్యారిసన్ చేతిని శవం అనుకొని పట్టుకున్నాడు. హ్యారిసన్ అతని చేయిని పట్టుకుని గట్టిగా అరిచాడు. వెంటనే నికో సూపర్వైజర్తో ఈజ్ అలైవ్, ఇక్కడ ఒకతను బతికే ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత నికో హ్యారిసన్ వీపు మీద తట్టి అతనికి ధైర్యాన్నిచ్చాడు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. కానీ అప్పటికే హ్యారిసన్కు అంతసేపు నీళ్లలో ఉండటం వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉంది. హ్యారిసన్ 3 రోజుల తర్వాత బయటకొచ్చాడు. అతన్ని 2 రోజుల పాటు డీకంప్రెషన్ జోన్లో ఉంచారు. తర్వాత అతను తన సొంతూరు వెళ్ళిపోయాడు. ఇక మిగతా 10 శవాల్ని వెలికితీశారు. హ్యారిసన్ ఎవరి ఫ్యూనరల్కు వెళ్ళలేదు. ఎందుకంటే నైజీరియా ప్రజలు మతపరమైన మూఢనమ్మకాల్ని పాటిస్తారు. హ్యారిసన్ గ్రామంలో అతను చేతబడి తెరిసి ఉండటం వల్లే బ్రతికి ఉన్నాడని పుకార్లొచ్చాయి. ఈ ఘటన తర్వాత హ్యారిసన్ ఎప్పుడూ సముద్రంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. అతను అక్కడ గడిపిన ఆ 3 రోజులు ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.